రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనలో భాగంగా గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యేలు కాట్సాని రామరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, బ్రిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రాజెక్టును సందర్శించారు. రిజర్వాయర్ల పరిస్థితి, నీటి నిల్వ, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాయలసీమ రైతులకు అన్యాయం జరగకుండా నీటి హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ నడి తెలుసుకుందాం. లోకేష్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఏదైతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందాన్ని ప్రజలకు తెలిసే విధంగా, ఏ విధంగా అయితే రాయలసీమ ప్రాంత రైతులకు ఈ యొక్క చంద్రబాబు మోసం చేస్తున్నారో దానిని బట్టబయలు చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లాలోని గోరుకల్లు రిజర్వాయర్ నుండి అవుకు టన్నుల దాకా ఈ యొక్క ప్రాజెక్టుల పరిశీలన చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గోరుకల్లు రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే కృంగిపోయినాయో ఆ ప్రాంతాలను వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. గోరుకల్ రిజర్వాయర్ ఇచ్చి శాంక్షన్ చేసి ఈ ప్రాంత రైతులందరినీ కూడా ఆదుకునే నాయకుడు ఎవరంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. తర్వాత మొత్తం ఇప్పుడు ఇంకా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి ఘోరమైన పరిస్థితి. రాయలసీమ ఎత్తిపోతల పథకం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని చేస్తే, దాన్ని కనీసంగా మోటార్లు బిగిస్తే మొత్తం తెలంగాణ వాళ్ళు రోజు 8 టీఎంసీ నీళ్లు తీసుకుంటే మనం కూడా ఆ 8 టీఎంసీ నీళ్లు తీసుకొని ఎస్ఆర్బీసీకి అయితే మనం పోతిరెడ్డిపాడు దగ్గర తీసుకుంటే మొత్తం తెలుగు గంగ కానీ, నగిరి గాలేరు కానీ, అంద్రి నివా కానీ ఇవన్నీ కూడా మనం నీళ్ళు ఇవ్వడానికి అవకాశం. అటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కైపోయి మొత్తం ఆ ప్రాజెక్టునే లేకుండా దానికి కేవలం మోటార్లు బిగిస్తే చాలు అంతా అయిపోగొట్టాడు. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేయడం జరిగింది 90%. కేవలం 10% వరకు కంప్లీట్ చేస్తే తెలంగాణ ప్రజలు వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా నీళ్లు తీసుకుంటున్నారో మనం కూడా అదే విధంగా తీసుకోవడానికి అవకాశం. రాయలసీమ ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది ఎంతగానో అవసరం. ఇక్కడ గోరుకల్లు నుండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుకు టన్నుల దాకా మీరు పరిశీలనలు చేస్తున్నారు కదా, అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చిందంటే కరువు, కవల పిల్లలు లాంటిది. ఇది కరువు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కవల పిల్లలు లాంటి వాళ్ళు. మొదటి నుంచి కూడా 2017లో ఒకసారి మా ప్రాంతంలో క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా అదే పరిస్థితి రావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి రాయలసీమ ప్రాజెక్టు అయినా లిఫ్ట్ ఇరిగేషన్ అయినా మనకు కంప్లీట్ అయి ఉంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మనకు గోరుకల్లుకు వస్తాయి. గోరుకల్ నుంచి మన అవుకు రిజర్వాయరు, అదేవిధంగా కడప జిల్లాకు కూడా మనం చేసుకునేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా 30,000 క్యూసెక్కులు గాలేరు నగిరి ద్వారా తీసుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు లైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇది ఏదైనా కొంతవరకు మేలు, ఏదైనా కొన్ని మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పనులు కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో అన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనట్టుగా ఇప్పుడు తయారైపోయింది. ప్రాజెక్టులు లేకపోతే పరిస్థితి ఏంటంటారు? రైతులు ఏ విధంగా నష్టపోతారు? ఒక్కటి చెప్పాలండి, మనం గోరుకల్ రిజర్వాయర్ దగ్గరికి వచ్చినారంటే ఫస్ట్ దివంగత వైఎస్ రాజశేఖర గారిని అయితే గుర్తు చేసుకోవాలి. జలయజ్ఞం అని చెప్పేసి రాయలసీమను సస్యశాలం చేసిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడుగుల్లోనే మా జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు రాయలసీమకు ప్రాణదాయిగా ఉన్నటువంటి పోతిరెడ్డి హెడ్ రెగ్యులర్ రిజర్వాయర్ దగ్గర మోటార్లు బిగిచ్చేస్తే 80% వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఆ చిన్న పని చేయలేక ఆపేసి కోర్టుకు పోయి కల్లిబొలి మాటలు చేసి మనకందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి గారు 2025 జనవరిలో అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా క్లియర్గా చెప్పడం జరిగింది. నేను చెప్పింటేనే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు, కావాలంటే మీరు ఒకసారి నిర్ధారణ కమిటీ వేసి కనుక్కోండి అని చెప్పడం జరిగింది. గోరుకల్లులో 12.4 టీఎంసీల కెపాసిటీ ఉంది. 12.4 టీఎంసీల కెపాసిటీ ఎప్పుడు ఉంది? ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది పివి నరసింహరావు గారు 93లో. దీని పనులన్నీ చేపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తగునమ్మా అంటూ 2018లో చంద్రబాబు నాయుడు గారు రిబ్బన్ కట్ చేసి ఆ టైంలో కూడా సరిగ్గా పనులు చేయకపోవడం వల్ల ఈ స్టోన్ రివెట్మెంటు క్రాక్స్ వచ్చినాయి, స్లడ్జ్ బండ్ కూడా తెగిపోయింది. ఇక్కడ కావాల్సిన 12.4 ఎప్పుడూ లేదు. ఇంతమంది రైతులు ఈరోజు
ఈరోజు రాయలసీమ ప్రాంత వాసుల కళ ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటే మాకు నీళ్ళు వస్తాయి, మాకు సాగునీటికి కానీ తాగునీటికి కానీ పనికొస్తుంది అని చెప్పేసి మన వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే కూడా పట్టనట్టుగా తెలంగాణలతోటి ఒక చీకటి ఒప్పందం చేసుకున్నాడన్న వెంటనే ఈ రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టేసి ఆయన స్వార్థాల కోసం రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్పకనే చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా అదే మాదిరిగా రాయలసీమ ఎడారి ప్రాంతంగా తయారు చేయాలనే ఒక ఆలోచనతోటి ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు రాయలసీమ డెవలప్మెంట్ కోసం కానీ రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కనపడట్లేదు. తెలంగాణ వాళ్ళ మీద ఉన్న ప్రేమ కాస్త రాయలసీమ వాళ్ళ మీద కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మన ఈరోజు రాయలసీమ నష్టపోతూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారే కారణం. ఇప్పుడు కూడా ఆయన ఏ రోజు కూడా రైతుల మీద అభిమానం కానీ ఇంకోటి కానీ లేవు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ రోజు ప్రాజెక్టులు పూర్తయినాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే ఒకరి వల్లనే సాధ్యమైంది తప్ప ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి చేయనంత పని ఈరోజు ప్రాజెక్టులకు చేసి పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 4 టీఎంసీల నీళ్లు ఈరోజు తెలంగాణ వాళ్ళు వాడుకుంటున్నారంటే ఏ విధంగా వాడుకోగలుగుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు మనం రాయలసీమ కాదు నెల్లూరు ప్రకాశం జిల్లాలు కాదు నష్టపోవడం జరుగుతూ ఉంది. మరి మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పటికే మీకు తెలుసు, మేము రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మీటింగులు పెట్టుకొని ప్రజలను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఇది గ్రామ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా రైతులకు కావచ్చు, ఈ యొక్క ప్రజల రాయలసీమ ప్రాంత వాసులకు కావచ్చు, సాగునీరు తాగునీరు అందించేందుకు తమ పోరాటం అనేది కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, గోరకల్లు, నంద్యాల జిల్లా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.